ఓం శ్రీ గురుభ్యో నమః. గత వీడియోలో శంఖానాదం గురించి మీకు తెలియజేస్తానని చెప్పాను. మనం శంఖానాదం ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాము. దానికంటే ముందు శంఖం ప్రాసిద్ధ్యం, శంఖం ఎలా ఉద్భవించింది దాని గురించి కూడా కొంత విషయం తెలుసుకుందాము. శంఖు క్షీరసాగర మదనంలో ఈ శంఖు ఉద్భవించింది. ఇది శ్రీ మహావిష్ణువు దీన్ని స్వీకరించారు. మహాలక్ష్మిగా దీన్ని భావిస్తారు. శ్రీ మహాలక్ష్మి శంఖు. ఈ శంఖు సప్తవాయిద్యాలలో భగవంతుని యొక్క పూజా కార్యక్రమాల్లో సప్తవాయిద్యాలలో ఒక వాయిద్యంగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. అలాగే భగవంతునికి ఆహ్వానం, పిలుపులాగా కూడా దీన్ని భావిస్తారు. శంఖానాదంని, ఘంటానాదము, శంఖానాదము, డమరుకం ఇవన్నీ కూడా దేవునికి ప్రీతికరమైనటువంటివి. ఇది ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. మనకి ఈ శంఖనాదం చేయడం ద్వారా ఊపిరితిత్తుల యొక్క బలం పెరుగుతుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. వినడం ద్వారా మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. రెండు విధాలుగా కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి శంఖనాదం అందరం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇది ఎక్కువ విలువగా కూడా చేయదు. సుమారు 2000 నుంచి 5000 వరకు కూడా ఉన్నాయి శంఖులు. మనం తెచ్చుకొని మన పిల్లలకు నేర్పించడానికి మనం ప్రయత్నం చేస్తే చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు బాగా దృఢంగా కూడా ఉంటారు, మానసికంగాను శారీరకంగాను. ఈ శంఖనాదంలో సుమారుగా 21 రకాల శంఖనాదాలు ఉన్నాయి. దానిలో మొదటిగా శంఖంతో ఓంకారాన్ని పలికించడం ఎలాగనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. దీని తర్వాత త్రిధ్వని, శంఖంతో త్రిధ్వని మూడు ఓంకారాలని ఎలా పలికించాలనేది చెప్దాం. తర్వాత నవధ్వని, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వెళదాము. ముందుగా ఓంకారాన్ని ఎలా చేయాలో శంఖంతో చూద్దాము. ముందుగా శంఖనాదం చేసే ముందు నిటారుగా కూర్చొని ఓంకారం పలికేటప్పుడు ఎలా కూర్చుంటాం అలా నిటారుగా కూర్చొని పొట్ట ఊపిరితిత్తులు నిండుగా గాలి తీసుకొని మనం శంఖనాదం చేయడం స్టార్ట్ చేద్దాము. ఇది శంఖానాదం, శంఖంతో ఓంకారం పలికించడం ఇది. నెక్స్ట్ వీడియోలో మనం శంఖంతో త్రిధ్వని ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. స్వస్తి.